రష్యాలో ఉదయం భారీ భూకంపం సంభవించింది. రష్యా తీర ప్రాంతమైన పెట్రోపావ్లోవ్స్క్ కామ్చాట్స్కీ ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 8.8గా నమోదైంది. దీంతో రష్యాలోని కురిల్ దీవులు, జపాన్లోని హొక్కైడో దీవులను సునామీ తాకింది. రాకాసి అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. భూకంపం కారణంగా అనేక భవనాలు కొన్ని నిమిషాల పాటు కదిలాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు సునామీ నేపథ్యంలో ఇప్పటికే పలు తీర ప్రాంతాల్ని వరద ముంచెత్తినట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అటు హవాయి, చిలీ, సొలొమన్ దీవులు, అలాస్కా, ఒరెగాన్, వాషింగ్టన్లోని కొన్ని ప్రాంతాలను కూడా సునామీ తాకే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో రష్యా, జపాన్తో పాటు ఉత్తర పసిఫిక్లోని పలు తీర ప్రాంతాలను సునామీ తాకింది. పలు చోట్ల రాకాసి అలలు ఎగిసి పడుతున్నాయి. అయితే వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, దీవులకు సునామీ ముప్పు పొంచి ఉంది. ఆ జాబితాను అమెరికా సునామీ వార్నింగ్ సిస్టమ్ విడుదల చేసింది. మూడు మీటర్ల కంటే ఎత్తైన అలలు ఎగిసిపడే అవకాశం ఉన్న దేశాల్లో ఈక్వెడార్, రష్యా, వాయువ్య హవాయి దీవులున్నాయి. ముప్పు ఉన్న ప్రాంతాల్లో చిలీ, కోస్టారికా, ఫ్రెంచ్ పాలినేషియా, గువామ్, హవాయి, జపాన్, జార్విస్ ఐలాండ్, జాన్స్టన్ అటోల్, కిరిబాటి, మిడ్వే ఐలాండ్, పాల్మిరా ఐలాండ్, పెరు, సమోవా, సొలొమన్ దీవులు ఉన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. రష్యాలో ఏర్పడ్డ భారీ భూకంపం మొత్తంగా కూడా పసిఫిక్ తీర ప్రాంత దేశాలన్నింటినీ కూడా అలజడి సృష్టిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఉదయం 8.7 మ్యాగ్నిట్యూడ్ తో రిక్టర్ స్కేల్ పైన రష్యాలోని కంచాట్ ప్రాంతంలో ఈ యొక్క భూకంపం ఏర్పడింది. సో దాదాపుగా 8.7 అంటే పెద్ద భారీ భూకంపం అని చెప్పవచ్చు. దీంతో వెంటనే రష్యా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ పసిఫిక్ తీర ప్రాంతంలో ఏర్పడినటువంటి ఈ భూకంప తీవ్రత వల్ల పసిఫిక్ తీర ప్రాంత దేశాలన్నింటిలో కూడా మొత్తం కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యి ఇప్పటికే రష్యాలో ఏర్పడిన భూకంపం దాటికి పెద్ద ఎత్తున నష్టం జరిగిందని చెప్పేసి జరుగుతా ఉంది. దానికి తోడుగా ఇప్పుడు ఈ సునామీ తీర ప్రాంతం అంతా, సముద్ర తీర ప్రాంతం అంతా కూడా కోతకు గురి కావడం, అదే కొంత నష్టం జరిగిందని చెప్పేసి ఇప్పటికే అంచనా అంటుంది. కేవలం రష్యాలోనే కాకుండా అమెరికా, జపాన్, హవాయి తీర ప్రాంతాలు మొత్తం కూడా ఈ యొక్క సునామీ హెచ్చరికలు జారీ అయ్యి అక్కడ రాకాసి అలలు ఎగిసి పడుతున్నాయి. సునామీ తీవ్రతకు దాదాపుగా 3 మీటర్లకు పైగా అలలు ఎగిసి పడుతున్నాయి. దీంతో మొత్తంగా కూడా భయంతో తీర ప్రాంత ప్రజలంతా కూడా వణికిపోతున్నారని చెప్పవచ్చు. సో ఉదయం నుంచి కూడా అక్కడ మొత్తం సముద్ర తీర ప్రాంతాల్లో కూడా తీవ్ర అలజడి నెరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున అలలు, సముద్రపు రాకాసి అలలు ఎగిసి పడుతూ ఉన్నాయి. సో సునామీ అంటే తెలుసు, గతంలో ఆ సునామీ దాటికి కొన్ని చుట్టుపక్కల సముద్ర తీర ప్రాంతాలన్నీ పూర్తి స్థాయిలో కొట్టుకుపోయే పరిస్థితి ఉండే. ఇప్పుడు ప్రస్తుతం కూడా ముందు హెచ్చరికల జారీ నేపథ్యంలో కొంత అక్కడ ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివేయాలని ఉదయం నుంచే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. సో ముఖ్యంగా జపాన్ రెగ్యులర్ గా అక్కడ జపాన్ లో ఇప్పటికే నిత్యకృత్యంగా మారినటువంటి ఈ భూకంపాలు, సునామీ నేపథ్యంలో ఈ రోజు మరింత తీవ్రత ముప్పు ఉందని గ్రహించినటువంటి జపాన్ అక్కడ అధికారుల యంత్రాంగం అంతా కూడా అక్కడి స్థానిక ప్రజలను అప్రమత్తం చేసింది. సో తీవ్రత మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే రాకాసి అలల దాటికి మొత్తంగా కూడా అక్కడ తీర ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని సముద్ర తీర ప్రాంతంతో కోతకు గురి కావడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి బోట్లు కావచ్చు, ఇతరత్ర అన్ని కూడా సముద్రంలోకి కొట్టుకుపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో దీంతో ఇప్పుడు రష్యా, అమెరికా, జపాన్ లో మొత్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించారని చెప్పవచ్చు. వీటితో పాటుగా హవాయి, చిలీ, సొలొమన్ దీవులు, అలాస్కా, ఒరెగాన్, వాషింగ్టన్ అనే ప్రాంతాలు కూడా ఆ సునామీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అమెరికా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. కొద్ది రోజులు కూడా అమెరికాలో ప్రతినిత్యం ప్రకృతి విపత్తు, ఎందుకంటే ఒకవైపు అగ్ని ప్రమాదాలు కావచ్చు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వర్షాలు కావచ్చు, ఇప్పుడు సునామీ మొత్తం కూడా అగ్రరాజ్య అమెరికాను కూడా వరుసగా ఈ ప్రకృతి విపత్తులు ఒక రకంగా అలజడి సృష్టిస్తాయని చెప్పవచ్చు. దీంతో ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఆ సునామీ హెచ్చరికలు జారీ చేసిన ప్రాంతాల్లో మాత్రం గస్తీని పెంచారు. ఆ సముద్రపు ప్రాంతానికి ఎవరు కూడా సముద్ర తీర ప్రాంతాల్లో వెళ్ళొద్దని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది గతంలో కంటే చాలా తీవ్రత కూడినటువంటి అలలు విరుచుకుపడే అవకాశం ఉంటుంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఆ పూర్తి స్థాయిలో ఆ ప్రాంతం మొత్తం కూడా
సముద్ర గర్భంలో కలిసిపోవడం ఖాయమని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో దీంతో పాటుగా సునామీ ముప్పు మొత్తంగా కూడా ఎక్కువ ఉండడంతో అమెరికా సునామీ వార్నింగ్ సిస్టమ్ విడుదల చేసింది. ఎప్పటికప్పుడు అక్కడ హై అలర్ట్ సైరన్స్ మోగుతా ఉన్నాయి మొత్తం కోస్టల్ ఏరియాలో. సో దీంతో పాటుగా ఇంకా అంటార్కిటిక్, ఆస్ట్రేలియా, కొలంబియా, కుక్ దీవులు, ఎల్స్క్వాల్డర్, ఫిజీ, గ్వాటెమాలా, ఇండోనేషియాలో కూడా ఈ యొక్క సునామీ ఎఫెక్ట్ కనబడుతూ ఉంది. సో న్యూజిలాండ్, నికర్వా, పనామా, పపువా న్యూగిని, ఈ ఫిలిప్పీన్స్ మొత్తంగా కూడా ఈ పసిఫిక్ తీర ప్రాంత దేశాలంతా కూడా ఇప్పుడు రష్యాలో ఏర్పడిన భూకంపం దాటికి అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నాయని చెప్పొచ్చు. సముద్ర తీర ప్రాంత సంబంధించినటువంటి ఏరియా ప్రజలంతా కూడా ఆ సునామీ దాటికి ఏం జరుగుతుందా అని చెప్పేసి ప్రస్తుతానికి ఆ సునామీ ఎఫెక్ట్ తో రెగ్యులర్ సాధారణ స్థాయి కంటే ప్రస్తుతం ఒక మీటర్ కు ఎత్తు వరకు అలలు వస్తున్నాయని చెప్పి తెలుస్తా ఉంది. సో దీంతో చైనా, ఉత్తర కొరియా అలాంటి దేశాల్లో కూడా మొత్తం దీని ఇంపాక్ట్ ఉండబోతోంది. అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని తెలుస్తా ఉంది. సో మొత్తంగా రష్యాలో ఇప్పుడు ఒకవైపు భూకంపం దాటికి అనేకమైనటువంటి అక్కడ భవనాలు నిలమట్టమై చాలా మందికి కొంత ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగిందని సమాచారం అంతా. దీనికి తోడు ఇప్పుడు సునామీ విరుచుకుపడుతుండడంతో బతుకు జీవుడు అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంత ప్రజలు బతుకున్నారు. సో మొత్తానికైతే రష్యాలో ఈ రోజు ఉదయం ఏర్పడినటువంటి ఆ భూకంపం దాటికి మొత్తంగా కూడా ఇటు చాలా దేశాలు, పసిఫిక్ తీర ప్రాంత దేశాలన్నీ కూడా అలజడి గురవుతా ఉన్నాయి. సో సునామీ ఎలాంటి మొత్తం ప్రభావం చూపబోతా ఉంది, దాన్ని విరుచుకుపడబోతుంది అని చెప్పేసి కూడా అంత అక్కడ ఉన్నటువంటి ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.